శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణలో కులాల పేర్లు మారుస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సిఫార్సులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామాజిక గౌరవం కోసమే పేర్ల మార్పు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక దొమ్మెర కులం పేరును ఇకపైన గడవంశీయగా మార్చారు. ఇక పిచ్చకుంట్ల పేరును వంశరాజ్గా మార్చింది ప్రభుత్వం. మరోవైపు శూద్ర కులం అనేటువంటి పదాన్ని తొలగించి తమ్మలిగా మార్చింది. ఇక బుడబుక్కల కులానికి పేరుగా శివక్షత్రియగా కూడా నామకరణం చేయడం జరిగింది. ఇక వన్నారుకు పర్యాయ పదాలుగా రజక, చాకలి, దోబిని చేర్చారు. మేరు కులస్తులను ఇకపైన మేరా, మేరు, చిప్పోలుగా పిలవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక అధికారిక రికార్డుల్లో తక్షణమే అమల్లోకి రానున్నాయి ఈ నూతన మార్పులు. అయితే దశాబ్దాల నాటి బీసీల వాంఛ నెరవేర్చింది మంత్రివర్గం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, తెలంగాణలో కులాల యొక్క పేర్లు మార్పు అనేది మాత్రం కీలకంగా ఉంటుంది. మరి ముఖ్యంగా సామాజిక సమీకరణాలు, మరి ముఖ్యంగా సామాజిక మార్పులో కీ రోల్ పోషిస్తాయి. ఈ మార్పు అనేది మాత్రం ప్రధానంగా వినబడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అండి. తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల పేర్లను మారుస్తూ కొంత సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా వర్గాల సామాజిక గౌరవాన్ని అంటే సామాజికంగా కొంత పేర్లు కొంత అవమానకరంగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించి అన్నిటిని కూడా మారుస్తూ జీవోనైతే పాస్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే బీసీ కులాల పట్ల కొంత చిన్న చూపు ఉన్నది. సో ఇప్పుడు ఆ బీసీ కులాలకు కొంత మంచి పేర్లు పెట్టి, అంటే గౌరవప్రదమైన పేర్లు పెట్టి, వాటిలో కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఉన్నాయి, వాటిని తొలగిస్తూ కూడా మంచి, అంటే బీసీ కులాలకు అత్యున్నత గౌరవం ఇచ్చేలాగా ఉండాలంటూ కూడా మరి జీవో జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. బీసీ సంఘాలు అయితే దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కొన్ని ప్రముఖంగా ఉన్నటువంటి కొన్ని పేర్లు, ఇప్పుడు దొమ్మరాకు సంబంధించి గడవంశీయ అనే పేరును మార్చారు. ఆయన గతంలో ఈ పిచ్చకుంట్ల అనే ఒక పేరు ఉండేది, దానికి వంశీరాజ్ అనే పేరును యాడ్ చేశారు. బుడబుక్కలకు సంబంధించి బుడబుక్కల శివక్షేత్రియ అనే పేరును మార్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ శూద్ర అనే పదాన్ని తీసేసి తమ్మిలి లేదా శూద్ర అనే పదం కూడా మరి తమ్మిలిగా మార్పు చెందిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే కొంత ఈ రజక, చాకలి, దోబీలను పర్యాయ పదాలను కూడా మరి వర్ణర్ సంబంధించి పదాలను అయితే పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇట్లా కొన్ని మంచి, అంటే కొంత అసభ్యకరంగా ఉన్నటువంటి పేర్లను అన్నిటినీ కూడా ఆ ఉపకులాలు కావచ్చు, ఆ కులాలకు సంబంధించినటువంటి వాటిని అన్ని కూడా సో కొంత మాట్లాడేటప్పుడు కానీ ఆ పలికేటప్పుడు కానీ కొంత అబద్ధత భావంతో ఉన్నటువంటి కులాల పేర్లన్నిటిని కూడా కొంత మంచి తరుణంలో ఇప్పుడు పేర్లు మార్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో కీలకంగా మార్పు అనుకోవచ్చు. ఇలాంటి సమయంలో అంటే ఆల్మోస్ట్ సమాజంలో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, లేదా రాజకీయ పరంగా కొంతవరకు కూడా దూషించేటువంటి సమయంలో ఈ కులాల పేర్లను తీసుకొని ఒక తిట్ల రూపంలో ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆయా కులాలకు అవమానకరంగా భావించి ప్రభుత్వాలకు కంప్లైంట్ చేసినటువంటి వైనంలో కూడా మనం నమోదు చేసాం గతంలో. కానీ ఈ తాజా మార్పు అనేది ఆ కులాల యొక్క గౌరవాన్ని ఎంతవరకు పెంచేటువంటి అవకాశం కనబడుతుంది? అంటే ఈ మార్పులకు ప్రస్తుతం అయితే తక్షణమే ప్రభుత్వం అన్ని రికార్డులలో కూడా మార్చాలి. తక్షణమే ఇవన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మొత్తం కులానికి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఈ జీవో విడుదలైన వెంటనే మొత్తం కూడా అన్ని మార్చాలంటూ మరి ప్రభుత్వం అయితే ఆదేశం చేసింది. అయితే సమాజంలో కించపరిచే విధంగా ఉన్న పేర్లను తొలగించి ఆయా వర్గాలకు సామాజిక గౌరవమే లక్ష్యంగా, సామాజిక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఇది బీసీలకు ఇది మంచి పేరు అని, అంటే మంచి తరుణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయంతో పాటు ఏదైతే 51 కులాలు ఉన్నాయో, ఈ సంచార కులాలు ఉన్నాయో, ఆ జాతులకు కూడా కొంత గుర్తింపు వచ్చే అవకాశం ఉంటది. కేంద్ర పథకాలు కూడా మరి కేంద్ర పథకాలు అలాగే ప్రయోజనాలు కూడా మరి ధృవీకరణ జారీ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. సినిమాలలో కూడా కొన్ని కులాలకు, అంటే ఈ గతంలో ఈ పేర్లన్నీ కూడా, అయితే ఈ పేర్ల వెనుకాల ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు సిరాజ్. అంటే అటు పదం పలకనికి రాక కూడా సో అది గతంలో ఇట్లా మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇప్పుడు కొంత మంచి గౌరవప్రదమైనటువంటి పేర్లు పెట్టడం ఇటు బీసీ కులాల్లో, మొత్తం బీసీ కులాల్లో కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పేర్లు కొంత పలకడానికే, అంటే వాళ్ళు పలుకోవడానికే కొంత మరి మోమాటంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని మంచి నిర్ణయం అంటున్నారు. బీసీ కులాలు అయితే ఖచ్చితంగా మరి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.
ఉత్తర తెలంగాణలో కులాల పేర్లు మారుస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సిఫార్సులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా సామాజిక గౌరవం కోసమే పేరు మార్పు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రధానంగా మారినటువంటి పేర్లను ఒక్కసారి మనం గమనించినప్పుడు దొమ్మర కులం పేరు ఇకపైన గడవంశీయగా మార్చారు. ఇక పిచ్చకుంట్ల పేరును వంశరాజ్గా మార్చింది ప్రభుత్వం. శూద్ర కులం పదాన్ని తొలగించి తమ్మలి అనేటువంటి పదంగా మార్చారు. ఇక బుడబుక్కల అనేటువంటి పదాన్ని తీసేసి శివక్షత్రియ కూడా నామకరణం చేయడం జరిగింది. మరోవైపు వన్నార్కు పర్యాయ పదాలుగా రజక, చాకలి, దోబిని కూడా చేరుస్తూ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక వీరముష్టి అనేటువంటి దానికి పర్యాయ పదంగా వీరభద్రియగా మార్చారు. ఆర్య క్షత్రియకు క్షత్రియ జోషిగా మార్చడం జరిగింది. ఇక తమ్మలి అనేటువంటి దాన్ని శూద్ర, బ్రాహ్మణేతర పదాలుగా కూడా తొలగించినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. మొత్తం మీద మేరు కులస్తులను ఇకపైన మేరా, మేరు, చిప్పొలిగా పిలవాలంటూ కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక రికార్డుల్లో తక్షణమే ఈ మార్పులు అన్ని కూడా అమల్లోకి రాబోతున్నాయి. ప్రధానంగా సమాజంలో లేదా సినిమాల్లో లేదా రాజకీయాల్లో ఇలాంటి పర్యాయ పదాలుగా తిట్లను తిట్టేటువంటి విధానంలో ఈ కులాల పేర్లను తీసుకొని కూడా తిట్టినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. కుల పరంగా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో కంప్లైంట్ల వరకు వెళ్ళినటువంటివి. బీసీ సంఘాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఈ పేర్ల మార్పుకు సంబంధించి గౌరవపదంగా కూడా పేర్లను చేర్చాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి వైనం. దశాబ్దాల నాటి బీసీల వాంఛ నెరవేరినదని చెప్పుకోవాలి. కొన్ని కీలకమైనటువంటి కులాల పేర్లను కూడా మారుస్తూ ప్రభుత్వం గౌరవప్రదమైనటువంటి పేర్లను చేర్చింది. సామాజిక గౌరవం కులాలకు కల్పించడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది.